ఈరోజైతే నేను బటర్ నాన్ అయితే ప్రిపేర్ చేస్తానండి. సో దానికోసం మనకు కావాల్సింది మైదా తప్పకుండా కావాలి, అలాగే బటర్ కావాలి, అలాగే పెరుగైతే కావాలి. ఇక్కడ నేను మైదాని ఏంటంటే ఈ విధంగా జల్లెడైతే పట్టేసుకున్నాను అనమాట. అది ఏ పిండైనా కానివ్వండి, ఫస్ట్గా మనం జల్లెడ పట్టుకోవాల్సిందేనమాట. ఆ తర్వాత ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. ఆ తర్వాత కొద్దిగా చక్కెర కూడా యాడ్ చేసేసుకున్నాను. మీ దగ్గర బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి. రెండిట్లో ఒకడున్నా కానీ యాడ్ చేసుకోండి. నా దగ్గర రెండు లేవు కాబట్టి నేను స్కిప్ చేసేసానండి. ఏం పర్లేదులే, ఏమైద్దిలే అని చెప్పేసి. సో అది నేను ఉన్నది ఉన్నట్టుగా అయితే చెప్తున్నాను అనమాట. నేను చేసిన వీడియో అయితే అంటే నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను అన్నది. ఆ తర్వాత పెరుగు అయితే తప్పకుండా యాడ్ చేసుకోండి, మీరు స్కిప్ చేయొద్దు. పెరుగు కూడా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఏ విధంగా కలిపేసుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. బట్ ఇది మైదా కాబట్టి మన చేతికైతే విపరీతంగా అంటుకుంటూనే ఉండిద్దండి. మీకు కొద్దిగా కష్టం కూడా అనిపించేది, ఇది ఏంటి ఇలా అంటుకుంటుందని చెప్పేసి. బట్ మనం ప్రిపేర్ చేయాలి అనుకున్నాం కాబట్టి మనం ఎంత కష్టమైనా కానీ ఇష్టంగా ప్రిపేర్ చేయాలన్నమాట. సో అది ఈ విధంగా చేతికి అంటుకుంటున్నప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకొని మన చేతిలోకి కలుపుకున్నాం అనుకోండి, చేతికైతే అంటుకోదన్నమాట. సో అది ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఉన్నట్టు ప్రతి ఒక్క దానికి చాలా టిప్స్ అనేవి ఉంటూనే ఉంటాయండి. సో అది బాగా కలిపిన తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని కవర్ చేసేయాలి. ఈ పిండి మాత్రం మనకు చపాతీ పిండి కన్నా కానీ ఇంకా చాలా సాఫ్ట్గా అయితే ఉండదన్నమాట. కలుపుకున్న తర్వాత ఒక అరగంట అయినా లేకపోతే 1 అవర్ అయినా కానీ దానికి రెస్ట్ అంటూ ఇవ్వాలి మనం. ఆ తర్వాతే మనం బటర్ నాన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయిందండి. ఆ తర్వాత చూస్తే పిండి ఈ విధంగా ఉంది. మనం కనుక బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కనుక కలిపేస్తుంటే కనుక అది ఇంకా కొద్దిగా పిండి అనేది పొంగిద్దండి. మనకు అంతలా పొంగలేదు, ఎందుకంటే ఆ రెండు నేను వెయ్యలేదు కాబట్టి. సో అది ఆ తర్వాత చేతికి మళ్ళీ అంటుకుంటుందని చెప్పేసి కొద్దిగా లైట్గా ఆయిల్ అయితే అప్లై చేశాను. అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా పార్టీషియన్స్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. మనకు చపాతీ కాదు, బటర్ ఎన్ని కావాలి ఏంటి అనేది చూసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనం చపాతీస్ లాగానే ప్రిపేర్ చేస్తున్నాం కదా, అయితే ఇది ఎంత ప్రిపేర్ చేస్తున్నా కానీ సాగుతూనే ఉండిద్ది అనమాట. సో చూడండి, ఎటు చేస్తూ ఉంటే అటు సాగుతూనే ఉండిద్ది. ఇది కొద్దిగా ఈ బటర్ నాన్స్ ఇలా చేయాలంటే ఒక ఇద్దరుండి చేసుకుంటే ఈజీగా అయ్యిద్దండి. ఒక్కరే చేయాలంటే మాత్రం కొద్దిగా కష్టం అనిపించిద్ది. అంటే చపాతీస్ లాగా ఉండవన్నమాట ఇవి. నిజం చెప్పాలంటే మనకు చపాతీ అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనిపిస్తుంది ఇవి కనుక ప్రిపేర్ చేసి. బట్ ఏది కష్టంగా ఉండదు ప్రిపేర్ చేస్తూ ఉంటే. ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా కొద్దిగా అలా అనిపించింది. ఆ తర్వాత నేను ఒకవైపు మొత్తం ఏంటంటే వాటర్తో తడుపుకున్నాను. వాటర్తో తడుపుకున్న వైపు ఏంటంటే ప్యాన్ మీద వేసాను. అటువైపు కాల్చుకున్న తర్వాత ఇటువైపుకు తిప్పితే అది పడకుండా ఉంటుందన్నమాట. మనకైతే పడిపోయింది. ఇది నాన్ స్టిక్ది కదా, అసలు అంటుకోలే అన్నమాట. తర్వాత ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. కాసేపు అయితే కొద్దిగా మైండ్ అయితే బ్లాక్ అయిందనమాట. తర్వాత మళ్ళీ ఆలోచించి మనం చపాతీస్ లాగానే ప్రిపేర్ చేద్దాం ఏమయ్యిద్ది అని చెప్పేసి అలాగే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే చపాతీస్ అయితే నేను మరొక ప్యాన్లో ప్రిపేర్ చేస్తాను, దోశ అయితే వేరొక ప్యాన్లో ప్రిపేర్ చేస్తానండి. ఈ ప్యాన్లోనే ఇది ప్రిపేర్ చేసేటప్పటికి ఏంటంటే ఈ ప్యాన్ ఏంటంటే మళ్ళీ దోశలోకి రాలేదన్నమాట. తర్వాత మళ్ళీ ఏంటంటే మంటలో కాల్చుకున్నాను అనమాట. కాలుస్తే అది ఎప్పటికి కాలాలి, అది ఎప్పటికి అయ్యిద్ది అని చెప్పేసి అన్నీ మనం చపాతీస్ ఎలా ప్రిపేర్ చేస్తాం అలాగే కాల్చుకున్నాను. బట్ ఆ ఒక ప్యాన్ ఏంటంటే మనం చపాతీస్కి వేరుగా ఉంటాం కదా, ఆ ప్యాన్లోనే కాల్చుకోండి. దోశ ప్యాన్ యూస్ చేస్తే మాత్రం నెక్స్ట్ డే దోశలు రావు. తర్వాత నేను ఎంత కష్టపడ్డానో ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. ఇదంతా కాల్చుకున్న తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఒకేసారి అన్నింటికి బటర్ అనేది తప్పకుండా అప్లై చేయాలన్నమాట. అప్పుడే అది బటర్ నాన్ అయితే అయ్యిద్ది అనమాట. నార్మల్గా అయితే ఈ నాన్స్ని ఏంటంటే మంటల్లోనే కాలుస్తారండి. బట్ మనం అలా కాల్చలేము కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. నిజంగా టేస్ట్ ఇది సూపర్గా ఉండింది. ఆ రోజు నేను టొమాటో షేర్వా ప్రిపేర్ చేశాను అనమాట, ప్లెయిన్ షేర్వా. అందులోకి బటర్ నాన్ అయితే సూపర్గా అయితే ఉండిందనమాట. కొద్దిగా కష్టపడాలి అంతే, ఇంకేం